ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం దేవుడిచ్చిన ఇది ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనచ్చు. ఉదయకాలం సమయమున అనుదిన ఆహారంగా నేటి దినముకై ఏర్పరిచినటువంటి వాక్యాన్ని మనము ధ్యానిస్తాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, దేవుడు మనందరిని ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా. ఎంత సంబోధిస్తున్నాడు కదా. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మనమందరము ఎవరి సంబంధులము? యేసయ్య సంబంధులం కదా. చూడండి, మనం గర్భంలోనే రూపింపక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఇర్మీయాకు రాసిన పత్రికలో మనం చూడగలం 1:5 అధ్యాయంలో, గర్భంలోనే నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. చూడు, ఎంత చిన్నగా ఉంటది కదా తల్లిదండ్రుల యొక్క కణాలు. ఆ కణాలలో పిండముగా రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు. చూడండి, ఎన్ని వేల సంఖ్యలో మనం ఉన్నాం కదా. ప్రపంచం మొత్తం చూసినట్లయితే 8.2 బిలియన్ల పాపులేషన్లో ఒకరికి పోలిక లేకుండా ఇంకొకరు పుట్టి ఉన్నారు. కన్ను ఐరిస్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా, ఒక కన్ను ఇంకొక కన్నుకి వ్యత్యాసమైన ఉంటుంది. మన ఆధార్ కార్డులో ఇచ్చినప్పుడు చూడగలం కదా. మరి మన చేతి ప్రింట్స్ కూడా ఒకరు పోలికినటువంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు. ఎంత దేవుడు ఆర్కిటెక్ట్ కదా. ఒక్కొక్కరిని చూడండి, నా ముఖం పోలికలో మీరు లేరు, మీ ముఖ పోలికలో మీ ఇతరులు లేరు. తల్లి గర్భంలోనే రూపింపక మునుపు నేను ఎరిగి ఉన్నానన్నాను. చిన్న పిల్లలారా, చూడండి ఎంత సంబోధిస్తున్నారు. మీరు దేవుని సంబంధులు. మనం పుట్టిన తర్వాత ఈ లోకంలో ఏ విధంగా ఉంటున్నామో కదా. చూడండి, మనల్ని జన్మమిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవుని కృప వలనే, ఏ దేవుడి కదా, ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. మెస్సయ్య, సేవియర్, జీసస్ క్రైస్ట్, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న దేవుడు మనతో ఉన్నాడు కదా. ఎలా పూజిస్తున్నాం మనం దేవుని కదా. ఆ దేవుని కలిగి ఉన్న మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. అందుకనే అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఏ దేవుడు? అల్ఫా ఒమేగా, ఆది అంతమునై ఉన్న దేవుడు. కాబట్టి మన అందరిని ఏమని అంటున్నాడంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవారు ఎవరు? సాతాను అంధక్రియలు, మాంత్రిక తాంత్రిక శక్తులు, ఇహలోక నాదులు. చూడండి ఎంత కష్టంగా ఉన్నాయి కదా. అంధకార శక్తుల సమూహంలో మనం ఉండి ఉన్నాం. ఇలాంటి శక్తుల చేత దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. చిన్నపిల్లలారా, భయపడదు. నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆ దేవుడు మనకి ఈ లోకంలో ప్రతి విషయంలో జయమనిస్తానంటు. ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, మరి అనారోగ్య విషయం కావచ్చు, ఈ లోకంలో అంధకార శక్తుల విషయంలో మీరు బాధపడుతున్నారా? మీతోనే మాట్లాడుతున్నాను. ఏ పని చేసినా పని సక్రమంగా కాదే అని మీరు బాధలో ఉన్నారా? చూడండి, ఈరోజు నిన్ను పిండంగా రూపింపక మునిపే ఎరిగి ఉన్నటువంటి దేవుడు నిన్ను ఎన్నడూనూ తోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ వాక్యం చేత నిన్ను తాకుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ లోకపు అంధకార శక్తుల నుంచి నేను కాపాడుతానంటున్నాడు. మాంత్రిక తాంత్రిక శక్తుల చేత నేను కాపాడుతున్నాను. వేదనలో, పాపములో, విపత్తులో నువ్వు ఉండి ఉన్నావో, దేవుడి వాక్యం చేత నిన్ను బలపరుస్తున్నాడు. నిన్నే సహోదరుడా, సహోదరి, యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, పిల్లలారా, పెద్దలారా, మీకోసమే ఈ దేవుని వాక్యము రాయబడి ఉన్నది కదా. మనమందరము పాపంలోనే పుట్టి ఉన్నాం. అయినను మనల్ని ప్రేమించిన దేవుడు ఈ వాక్యం చేత చిన్నపిల్లలారా నా యుద్ధకి రండి అంటున్నటువంటి దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు రక్తము ధారపోసి ఈ లోకనాథుల శక్తుల చేత జయమునందినటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు గాక.
ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన ప్రభా, కృపగలిగిన దేవా నీకే స్తోత్రం. అవునయ్యా, వాక్యం చేత మాతో మాట్లాడి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. అవునయ్యా, మేమందరం నీ సంబంధులమే తండ్రి నాయన. యేసయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథుల చేత మాకు జయమునిచ్చి ఉన్నావు, అపవాది తంత్రముల చేత మాకు జయమున ఇచ్చి ఉన్నావు, అంధకార శక్తుల చేత మాకు జయమునిచ్చి ఉన్నావు. అయా, శోధనలో బాధలలో అయా మీరు మాకు తోడే ఉన్న దేవా నీకే స్తోత్రములు నాయన ప్రభా. ఎందరో శత్రువులు గర్జించు సింహం వలె సాతానుడు వేస్తున్నటువంటి ప్రతి అయా శక్తులను బంధించుటకు నాయన దిగి వచ్చి ఉన్నావు. మా కొరకు నాయన మీరు దారపోసిన మీ రక్తమునిచ్చి మమ్మల్ని కొనుక్కొని ఉన్న దైవమా నీకే స్తోత్రములు. ఇట్టి కృప అయా ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలకు వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత సంతృప్తి పరచుమని, ఈరోజంతా సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోనమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.